భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య దిష్టిబొమ్మను దగ్ధం చేసి ఆయనపై అనుచిత వ్యాఖ్యలకు చేసినందుకు నిరసనగా ఆదివాసీ సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య క్యాంపు కార్యాలయం నుండి పోస్టాఫీస్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వరకు నల్ల జెండాలతో నిరసన ర్యాలీ చేపట్టారు. కొత్తగూడెం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో గిరిజన ప్రజాప్రతినిధి జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య దిష్టిబొమ్మను దగ్ధం చేసి ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ జడ్పీ చైర్మన్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన వ్యక్తులు వెంటనే జై ఆదివాసీ, జై ఆదివాసీ. దిష్టిబొమ్మను దహనం చేసిన వారిని జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య గారు దిష్టిబొమ్మను దహనం చేసిన వారిని అరెస్ట్ చేయాలి. కోరం కనకయ్య గారు దిష్టిబొమ్మను దగ్ధం చేసిన వారిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ గారైనటువంటి ఆదివాసీ మాజీ ఎమ్మెల్యే వారు గత 5 సంవత్సరాల క్రితం ఇల్లెందు ఎమ్మెల్యే గారు పనిచేసినటువంటి వ్యక్తి నేడు జిల్లా జెడ్పీ చైర్మన్ గా మొదటి జిల్లాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొదటి జిల్లా చైర్మన్ గా వారు పనిచేస్తున్నారు. వారు కొన్ని రాజకీయాల దృష్ట్యా స్వేచ్ఛగా ప్రజాస్వామ్యంలో రాజకీయాల దృష్ట్యా వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంలో భాగంగా మరి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కొంతమంది మరి అసాంఘిక శక్తులు నిన్న ఏదైతే జెడ్పీ ఆఫీస్ ముందు వారు రాజీనామా చేయాలని మరి గలాట సృష్టిస్తూ మరియు దిష్టిబొమ్మ కూడా దగ్ధం చేసిండ్రు. ఈరోజు ఆదివాసీ మొదటి చైర్మన్ గా ఉన్న వ్యక్తిని ఈరోజు దిష్టిబొమ్మ దగ్ధం చేసినందుకు ఆదివాసీ సంఘాలుగా మేము జిల్లాలో మెజార్టీ ఉన్నటువంటి ఆదివాసులు ఈరోజు మా మనోభావాలు దెబ్బతిన్న ఉద్దేశంతో ఈరోజు మేము నిరసన కార్యక్రమం కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ నుంచి పోస్ట్ ఆఫీస్ వరకు అంబేద్కర్ గారికి విగ్రహం ఇంత పత్రం ఇస్తూ మరియు పోలీసు శాఖకి ఒక ఫిర్యాదు చేద్దామని చెప్పేసి ఈరోజు నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టినాం. ఈరోజు ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి చెప్తున్నాం, ఈరోజు బీఆర్ఎస్ పార్టీలు మొత్తం ఊసర వెల్లిలుగా వివిధ పార్టీ మారిన వ్యక్తులు, ఈరోజు పార్టీ మారిన చరిత్ర లేనటువంటి వ్యక్తులు ఈరోజు ఏదో ఆయన సొంత నిర్ణయం పని చేసుకుంటే ఒక సామాన్య ఆదివాసి అని చెప్పేసి రాజీనామా అని చెప్పేసి నిన్న దిష్టిబొమ్మ దగ్ధం చేయడం అనేది పద్ధతి కాదు. దీన్ని మేము ఆదివాసీ సంఘాలు జేఏసీగా అన్ని సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఏదైతే నిన్న నిర్వహించిన వ్యక్తులందరిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలా, వారిని వెంటనే అరెస్ట్ చేయని పక్షంలో మేము 24 గంటల నుంచి మరలా జిల్లా వ్యాప్తంగా అన్ని ఏదైతే పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ పార్టీ పినపాక ఎమ్మెల్యే, ఇల్లందు ఎమ్మెల్యే, కొత్తగూడెం ఎమ్మెల్యే, అటుపోతే అసరాపేట ఎమ్మెల్యే, ఇంకా పోతే మంత్రి గారు కూడా ఆయన 2-3 పార్టీ మారిండ్రు. ఈ బండారం కూడా బయట పెడతాం, నీ క్యాంప్ ఆఫీసులు కూడా ఆదివాసులు దాడి చేస్తామని చెప్పేసి కూడా స్పష్టంగా చేస్తున్నాం. వెంటనే క్షమాపణ చెప్పాలా. వారిపై ఏదైతే అవాక్కు చవాక్కులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏదో ప్రజాసంబద్ధంగా వారు ఒక నిర్ణయం తీసుకుని కొట్లాడుతుంటే ఒక ప్రజల సమస్య కోసం మొన్ననే వారు పోడు భూముల మీద ఒక సమస్య మీద కలెక్టర్ ఆఫీసు వేలాది మందితో ఒక మంచి కార్యక్రమం పెట్టిండ్రు. ఆ కార్యక్రమం ఓరవలేక నిన్న మరి బీఆర్ఎస్ కార్యకర్తలు ఇక్కడ చేయటం చాలా బాధాకర విషయం, సిగ్గుచోటు. దీని వెంటనే వెనక్కి తీసుకోవాలా. లేని పక్షంలో మంత్రి గారికి హెచ్చరిక చేస్తున్నాం. నువ్వు ఫిర్యాదు చేస్తావా, ఈ పోలీస్ కేసు పెడతావో ఆదివాసీ సంఘాలు మొత్తం ఒకటే ఏకగ్రీవం చెప్తున్నాం. వెంటనే మా ఆదివాసీ ప్రజాప్రతినిధికి నువ్వు రేపు మీడియా పక్షంగా మీరు క్షమాపణ చెప్పని పక్షంలో ఈ క్యాంపు